హలో గాయ్స్, వెల్కమ్ టు తేజు వైబ్స్. ఈరోజు చక్కని కమ్మగా ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీని మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. అవి కూడా చిన్నవే, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. చూడండి, నేను చూపించే విధంగా ఇట్లా సన్నగా తరగాలి. ఆనియన్స్ని సన్నగా తరగడం వల్ల మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్లో. నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే 1 కప్ అయితే అయింది. అలాగే వెల్లుల్లి పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లిని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అయితే ఇక్కడ మధ్యలో నేను ఏమేమి వేసాను అనేది స్కిప్ అయిపోయింది. ఆ వీడియో నేను చూపిస్తాను ఏం స్కిప్ అయింది అనేది. పుదీనా అండి, మన గార్డెన్లోనే పెరిగిన పుదీనాని తీసుకొచ్చి కడిగి శుభ్రం చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఒక హాఫ్ కొబ్బరి ముక్కను, పచ్చి కొబ్బరి అండి. అయితే పచ్చి కొబ్బరి వేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను పచ్చి కొబ్బరి, వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది. అలాగే నెయ్యి వేసాను. నెయ్యి వేసి హీట్ అయ్యాక ఆనియన్స్ ఇంకా తరిగిన కొబ్బరి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2-3 యాలకులు, 2 లవంగాలు, అనాస పువ్వు వేసాను. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసాను. ఈవెన్గా ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా అవి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఎండుమిర్చి ఒక 15-20 దాకా తీసుకున్నాను. ఎండుమిర్చిని కూడా స్లోగా దోరగా వేయించుకోవాలి, సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అలాగే నేను చూపిద్దాం అనుకున్నా కదా, అదే అందులో ఏమేమి వేసానని వెల్లుల్లి పచ్చివే వేసాను, మిగిలినవైతే వేయించుకున్నాను. అందులో జీలకర్ర, ధనియాలు కూడా వేసాను. ఇట్లా ఇవన్నీ వేసి మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్సీ పేస్ట్ చేసుకునేది పక్కన పెట్టుకోవాలి. నూనె తగినంత, చికెన్ కర్రీకి కావాల్సిన తగినంత ఆయిల్ పోసుకొని హీట్ అవ్వాలండి. హీట్ అయింది కదా, ఇంకా అందులో షాజీరా వేసాను, కొంచెం బండ పువ్వు వేసాను, అలాగే బిర్యానీ ఆకు వేసాను. కొన్ని ఇందాక కప్పు తరిగిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. మా చిన్నోడైతే ఇంకా బటర్ తీసుకొచ్చి మమ్మీ బటర్ వేస్తావంటే లేదు నాన్న వేయను అని చెప్పాను. మీకు నచ్చితే బటర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. చూడండి, నేను చూపించే విధంగా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయితే నేను మిక్సీ పట్టేటప్పుడు కొన్ని అందులో యాడ్ చేయలేదు, మీకు చూపించలేదు కదా. అందులో ధనియాలు వేసాను, జీలకర్ర వేసాను. చూడండి, ఇప్పుడైతే ఇంకా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలండి, ఫ్రై అయితే ఆ స్మెల్ పచ్చివాసన పోతే బాగుంటుంది కదా. పుదీనా అనేది ఆయిల్లోనే ఫ్రై అవుతే బాగుంటుంది స్మెల్. చూడండి, అలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అయితే మేము సమ్మక్కని చేసుకున్నాము కదా, అందుకని ఇంకా నేను కోడిని కోసుకున్నాము, మొగ్గుంది కోడి కోసుకున్నాము. అందులోనే ఒక 2 kgs దాకా చికెన్ వచ్చింది, 2.5 అనుకుంటా మేబీ. ఇంకా అందులోనే కొంచెం వరకు నేను చికెన్ తీసుకొని కర్రీకి ఇట్లా కొత్తగా వెరైటీగా ఉంటుంది, ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే నీచు స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, అలా మంచిగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే స్మెల్, అరోమా చాలా బాగుంటుంది. డ్రైగా ఫ్రై అవ్వాలి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడైతేనే ఇంకా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇందులో ఫ్రై కూడా బాగుంటుంది. ఆ 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి వేసి. ఇంకొకటి నెక్స్ట్ నేను వీడియో అల్లం వెల్లుల్లితోటి సపరేట్గా, అంటే కొబ్బరి వేయకుండా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇంకా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇంకా ఆయిల్లో వేసుకోవాలి. అయితే ఎండుమిర్చి నేను కారం వేయలేదండి, ఓన్లీ ఎండుమిర్చిని ఫ్రై చేసి అదే కారం సరిపెట్టాను. మీకు కావాలనుకుంటే మీ కారం ఎక్కువ తీసుకుంటే మాత్రం ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తీసుకొని ఫ్రై చేసుకోండి. నాకైతే ఇంకా అవి ఒక 15 దాకా తీసుకున్నాను చెప్పాను కదా. చూడండి, ఇలా ఆయిల్లో ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ బాగుంటుంది. చూడండి, అలా
చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇంకా నేనైతే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు కూడా ఇంకా కలుపుకోవాలి. పసుపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకా మొత్తం పేస్ట్తో సహా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా, అలా చూడండి ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా పైకి ఆయిల్ తేలింది కదా, ఇంకా మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను ప్రతిసారి చికెన్ అయితే ఇంకా కొంచెం వాటర్ పోసి అందులోనే పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు అందులోనే ఉంచి మంచిగా కడిగి శుభ్రం చేసుకుంటాను. దానివల్ల కొంచెం నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు కాదు, నేను ప్రతిసారి ఇలానే చేస్తాను. ఇదని కాదు, మటన్ అయినా కూడా అలానే చేస్తాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. సాల్ట్ అనేది స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నీట్గా మెల్లగా కలుపుకోవాలి. మనం మసాలా అంతా పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న పేస్ట్ అంతా ముక్కలకి మంచిగా పట్టాలండి. ఇట్లా ఒక 2 మినిట్స్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంక నేనైతే మూత పెట్టేస్తున్నా. ఒక 2 మినిట్స్ ఇట్లా క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అయితే మీకు నచ్చితే ఇలానే ఉంచండి. ఒకవేళ సూప్ కావాలన్న వాళ్ళు వాటర్ పోసుకోండి, లేదు ఇలానే మేము తింటామంటే ఇలాగే ఉంచుకోండి, బాగుంటుంది. ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే కొత్తగా ఈరోజే నేను ట్రై చేశాను. ఇదివరకు ఒకసారి చేసా, కానీ ఇప్పుడు సెకండ్ టైము. చాలా అంటే ఒక 2 ఇయర్స్ అవుతుంది కావచ్చు నేను చేయలేదు. ఈ ప్రాసెస్ అనేది మీకు చెప్పడానికి నేను ఈరోజు ఇలా చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా కుదిరింది అనేది. మీకు చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఆహా అనాల్సిందే.